జీవితంలో చదువు ఒక్కటే కాదు ఇంపార్టెంట్. ఇవాళ మనం చూస్తున్నాం మార్చ్‌లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు. వాళ్ళు ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత వాళ్ళు డిప్రెషన్‌కి లోనయ్యి, వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి ఎన్నో చేసుకుంటున్నారు. మీకు తెలిసిన విషయాలే ఇవన్నీ. సో నేనేం చెప్తున్నా అంటే జీవితంలో ఒకదానిపైన మనం ఫీల్డ్‌లో ఎంచుకుంటే దాని నుంచి మనం నేర్చుకునేది చాలా తక్కువ ఉంటది. ఇవాళ పిల్లలు చాలా సెన్సిటివ్ అయిపోయారు. పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. మనము పిల్లల పైన చాలా ఫోర్స్ చేస్తున్నాం. చదువులో రాణించండి, మేము ఇంత పెడుతున్నాం, అంత పెడుతున్నాం అని, మేము సంపాదించిన డబ్బులంతా చదువులో పెడుతున్నాం అని పిల్లలతో డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళు ఊహించుకొని వాళ్ళు ఒక సబ్జెక్ట్ పోయిందని, మార్కులు తక్కువ వచ్చినాయని అవమానంగా ఫీల్ అయ్యి, ఎలోన్లీ డిప్రెషన్ ఫీల్ అయ్యి వాళ్ళు చాలా కోల్పోతున్నాం. పిల్లల్నే కోల్పోతున్నాం. సో దానికి కారణం ఏంటంటే వాళ్ళని ఒకే విధంగా ఒకే ప్లాట్ఫామ్‌లో మనం నెట్టేసి ఇదే రావాలని రుద్దుతున్నందుకు వాళ్ళు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు. మనం అర్థం చేసుకోవాలి. పిల్లలకి చదువుతో పాటు వాళ్ళు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉన్నారో స్పోర్ట్సా, యాక్టింగా, డాన్సింగా, సింగింగా, లేకపోతే ఇతర ఏదైనా ప్రొఫెషన్‌లో మీరు ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మార్వాడీస్ ఉంటారు. వాళ్ళని హైలైట్ చేయాలని కాదు. మనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా! అలా చెప్తున్నా. మార్వాడీస్‌లో చదువుకుంటూ వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ పిల్లలు ఆఫ్టర్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ వ్యాపారాల్లో ఉంటారు. మార్వాడి షాప్‌లో చూస్తుంటే. వాళ్ళు కిరాణం షాపే గాని, గోల్డ్ స్మితే గాని, లేకపోతే ఉల్లిపాయ అమ్ముకునే వాళ్ళు కూడా. వాళ్ళు బిజినెస్ అనేది అలవాటు చేస్తుంటారు పిల్లలకి. అంటే వాళ్ళ పేరెంట్స్ ఒక కస్టమర్‌ని ఎలా డీల్ చేస్తున్నారు? మార్జిన్ ఎట్లా ఉంటది? సో, అలా అలా వాళ్ళకి ఒక అవేర్‌నెస్ వస్తది. వాళ్ళు చదువుకుంటే మళ్ళీ చదువులో రాణిస్తారు. ఒకవేళ చదువులో రాలేదంటే హ్యాపీగా బిజినెస్ చేసుకుంటారు. సో, ఇలా డ్యూయల్‌గా ఇప్పుడు ఫిల్మ్ యాక్టర్స్ కూడా